హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. స్లీప్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ స్లీప్ ఫార్ములా ఏంటి, అసలు అది ఎందుకు, నిద్రపోవడానికి ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఆ ఫార్ములా ఏంటి అంటే 10:3:2:1. సో ఈ ఫార్ములాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా తెలుసుకుందాం. అండ్ నిద్ర లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే నిద్ర కోసం ఫార్ములా 10:3:2:1. సో ఈ ఫార్ములా ఏంటి, అసలు ఫార్ములా ప్రకారం నిద్రపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఆబ్వియస్లీ కొన్ని థింగ్స్ మన స్లీప్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. సో వాటిని ఎన్ని గంటల ముందు క్లోజ్ చేసుకోవాలనేది ఈ ఫార్ములా. సో ఏంటి టైం ప్రకారం నిద్ర అంటే, ఎస్ ఆబ్వియస్లీ ఇలాంటివన్నీ ఫాలో అవుతేనే మీకు నిద్ర ప్రాపర్గా వస్తుంది. 2-3 డేస్ నిద్రపోకపోతే లైట్ తీసుకోవచ్చు, కానీ అదే నిద్రలేమి సమస్యగా మారిపోతే, ఇన్సోమ్నియా వచ్చేస్తే దానికి ట్రీట్మెంట్ లేదు. కంప్లీట్గా మెడిసిన్స్ మీద డిపెండ్ అయినా కూడా ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ ఇస్తారు. సో ఆ స్లీపింగ్ పిల్స్ వేసుకున్నప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే, మీరు ఒక డోస్కి అలవాటు పడి ఉంటారు. ఒక 1 వీక్ లేదంటే కొన్ని మంత్స్ వరకు ఒక డోస్ ఇస్తారు. సో కొన్ని రోజుల తర్వాత ఆ డోస్ మీ బాడీకి అలవాటు అయిపోయి అదేంటి అంటే మీకు నిద్రని కలగజేయదనమాట. అది వేసుకున్న నిద్ర రాని స్టేజ్కి వచ్చేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు అంటే ఆ తర్వాత డోస్ చేంజ్ చేస్తారు, డోస్ పెంచుతారు. సో అలా డోస్ పెంచిన తర్వాత కొన్ని రోజులకి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ అనేది లేదు, కామన్ మాత్రమే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్లీప్ ఇష్యూస్ వాళ్ళ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి, దానివల్ల టాక్సిన్స్ డిపాజిట్ అయ్యే బాడీలో, అది ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది ఈ ట్యాబ్లెట్స్ వల్ల. సో అవన్నీ అందుకు ఈ చిన్న ఫార్ములా ఫాలో అయితే హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. మీకున్న అన్ని టెన్షన్స్ని మర్చిపోయి హ్యాపీగా పడుకోవచ్చు. సో ఆ ఫార్ములా ఏంటి అంటే 10:3:2:1. సో ఫస్ట్ 10 దేనికి సూచిస్తుంది అంటే కెఫీన్ పదార్థాలకి సూచిస్తుంది. సో యూజువల్లీ చాయ్ తాగడం, కాఫీ తాగడం అనే అలవాటు అందరికీ ఉంటుంది. సాయంత్రం తాగుతారు, కొంతమంది ఉదయం తాగుతారు. సో ఏది బెస్ట్ టైం అంటే మీరు పడుకోవడానికి 10 hours ముందే కెఫీన్ లాంటి పదార్థాలు మీ బాడీలోకి వెళ్ళాలి. సో ఎందుకలా అంటే, ఈ కెఫీన్ అనేది మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది, రెస్ట్లోకి వెళ్ళనివ్వదు. సో మనకి రెస్ట్లోకి వెళ్తేనే కదా, బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్తేనే మనం పోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మీ బ్రెయిన్ అనేది రెస్ట్లోకి వెళ్ళకుండా యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉంది అంటే మీరు ఎంత గుంజుకున్నా కూడా నిద్ర పట్టదు మీకు. సో ఇక్కడ మీ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సో అందుకనే బిఫోర్ 10 hours మీరు ఈ కాఫీని తీసుకోండి. సో దట్ అది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. కాఫీ కానీ టీ కానీ బిఫోర్ 10 hours తీసుకోండి. ఈవినింగ్ ఛాయ్ తాగేవాళ్ళు, తిన్న తర్వాత నైట్ ఛాయ్ తాగేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే స్కిప్ చేసేయండి, మీకు స్లీప్ మంచిగా రావాలి అంటే. సో నెక్స్ట్ 3. ఈ 3 ఏంటి అనుకుంటున్నారా? సో యూజువల్లీ 3 అనేది ఫుడ్కి సూచన. సో ఫుడ్ మనకి పడుకునే 3 గంటల ముందే మనం ఫుడ్ తినాలి. అది కూడా ఎలాంటి ఫుడ్ తినాలి తెలుసా? లైట్ ఫుడ్ తినాలి. సో ఈ చికెన్లు, మటన్లు లాంటి హై ఫ్యాట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయకండి. సో అవి తింటే మీ డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది. సో మీరు అది పడుకునే టైంలో తినాలనుకోండి, మీ బ్రెయిన్ దాన్ని ఎలా అరగదీయాలి అనే పని మీద ఉంటుంది, మీకు నిద్ర పట్టించాలి అన్న పని మీద ఉండదు. సో ఫస్ట్ అంటే నిద్ర కన్నా ముందు మీ బాడీలో ఫుడ్ వెళ్ళింది కదా, సో ఆ ఫుడ్ వెళ్ళింది కాబట్టి దాన్ని తొందరగా అరగదీయాలన్న పనిలో ఉంటుంది. అదా 24 hours 12 hours టైం తీసుకుంటుంది అరగడానికి. సో మీకు నిద్ర పట్టడానికి చాలా ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకని హార్డ్ ఫుడ్స్ ఏదైనా ఉంటే అది పక్కన పడేయండి. సో లైట్ ఫుడ్స్ తీసుకోండి, అది నిద్రని బాగా వచ్చేలా చేస్తుంది అనమాట. సో తినడానికి నిద్రపోవడానికి గ్యాప్ ఖచ్చితంగా 3 hours ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ద వే. అండ్ నెక్స్ట్ 2, మనకి వర్క్స్ చాలా ఉంటాయి. సో ఏదైనా అయి ఉండొచ్చు, చదువుకునే వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదంటే వర్క్ చేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు, మీన్స్ ఎంప్లాయీస్ అయినా అయి ఉండొచ్చు.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ వర్క్స్ ఖచ్చితంగా 2 hours బిఫోర్ కంప్లీట్ చేసుకోండి. సో లేట్ నైట్ అయినా సరే వర్క్ చేసి పడుకుందాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను, ఇది చాలా ప్రాబ్లం. సో మీకు ఇప్పుడు అది వర్క్ కంప్లీట్ అవుతుందని టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ అది లాంగ్ టర్మ్లో ఎక్స్టెండ్ అవుతాయి. అంటే పడుకునే ముందు వర్క్ కంప్లీట్ చేసే పడుకోవాలి అనే థాట్ కంటిన్యూ అయితే, ఆ ఇది కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీకు నిద్ర పట్టదు. సో నిద్ర అనేది చాలా లేట్గా వస్తుంది. మన బాడీకి ఖచ్చితంగా 7 hours నుంచి 8 hours స్లీప్ చాలా అవసరం. సో మన బాడీకి ఆ స్లీప్ ఇవ్వలేదనుకోండి, ఆ పడుకున్న తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, టాక్సిన్ ఎలిమినేషన్ కానీ అలాంటి కొన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి. సో ఆ టాక్సిన్స్ ఎలిమినేషన్స్ అవ్వకుండా బాడీలో పేరుకుపోతే ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో నిద్ర పట్టకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దీనివల్ల బ్రెయిన్ అనేది డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అదే కాకుండా వెయిట్ గెయిన్ అవుతాం. సో ఊబకాయంకి నిద్రలేమికి మంచి కనెక్షన్ ఉంది. సో మీరు నిద్రపోవట్లేదు అంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డయాబెటీస్ ఎలా వస్తుంది అంటే మీకు ఇన్సులిన్ అనేది సెన్సిటివిటీగా మారిపోతుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోతుంది. మీన్స్ ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ చేయదు అండ్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఎందుకు అంటే బీటా సెల్స్ అని ప్యాంక్రియాస్లో కొన్ని సెల్స్ ఉంటాయి. సో ఇన్సులినే సరిగా రిలీజ్ అవ్వదు, ఆ సెల్స్ నుంచి ఇన్సులిన్ సరిగా రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయింది కూడా ప్రాపర్గా వర్క్ చేయదు. సో దానివల్ల గ్లూకోజ్ అనేది బ్లడ్లో స్టోర్ అయ్యి అలాగే ఉంటుంది. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీ బాడీలో, అది చాలా ప్రాబ్లం మీకు. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 1. ఈ 1 ఏంటి అంటే స్క్రీన్ టైం. సో ఖచ్చితంగా టీవీ, లైట్, మొబైల్, ల్యాప్టాప్ లాంటివి ఖచ్చితంగా బిఫోర్ 1 hour దూరం పెట్టండి. అప్పుడు దాకా బ్లూ లైట్ మీ కళ్ళ మీద పడింది, పడుకున్న తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మీ కళ్ళకు ఉంటుంది. సో 1 hour ముందే టీవీలు, లైట్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసి పడుకోండి. సో 1 hour అయినా గ్యాప్ తీసుకోండి మీ స్క్రీన్ టైంకి, మీ నిద్రకి మధ్యలో. అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ 10:3:2:1 ఫార్ములా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేయండి అండ్ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.